Ready to move in premium triplex villas at Kollur APR projects. ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో వరుస మరణాలు సంభవిస్తున్నాయి. సినీ పరిశ్రమను వరుస విషాదాలు పట్టిపీడిస్తున్నాయి. ఓ స్టార్ సెలబ్రిటీ మరణించారు అన్న విషాద వార్త మరవక ముందే మరో విషాద వార్త వినిపిస్తూ సినీ ఇండస్ట్రీని అల్లకల్లోలంగా మార్చేస్తుంది. కాగా ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రముఖులను పోగొట్టుకుంది. మరి ముఖ్యంగా ఈ 6 నెలల్లో సినీ ఇండస్ట్రీలో ఉండే బడా బడా స్టార్స్ చాలా మంది తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయారు. తాజాగా ప్రముఖ కన్నడ నిర్మాత సౌందర్య జగదీష్ మరణించారు. అయితే ఆయన మృతిపై పలు కామెంట్స్ వినిపిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. మొదట ఆయన గుండెపోటుతో మృతి చెందారన్న వార్తలు రాగా కుటుంబ సభ్యులు మాత్రం ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని క్లారిటీ ఇచ్చేశారు. ఇంతకీ అసలేం జరిగింది? కన్నడ సినీ నిర్మాత పారిశ్రామికవేత్త సౌందర్య జగదీష్ బెంగళూరులోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. కానీ లాభం లేకుండా పోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. సౌందర్య జగదీష్ మృతితో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. సౌందర్య జగదీష్ సూసైడ్ చేసుకుని చనిపోయినట్లు ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. జగదీష్ గుండెపోటుతో చనిపోలేదని, ఆత్మహత్య చేసుకుని ఆయన మృతి చెందినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నారు అనేది ఇంకా తెలియదని, ఆరోగ్యం, వ్యాపారంలో ఎలాంటి సమస్యలు జగదీష్కి లేవని, గత కొన్ని రోజులుగా జగదీష్ మానసికంగా బాధపడుతున్నట్లుగా తెలిపింది. ఇక ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మస్తు మాజా మాది, స్నేహితారు, రామలీల వంటి పలు చిత్రాలను నిర్మించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు జగదీష్. అప్పు పప్పు చిత్రం ద్వారా తన కుమారుడు నీషియక్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. నిర్మాతగానే కాకుండా చిత్రసీమలో పలు విభాగాలలో కూడా పనిచేసిన ఆయన అందరితో ఎంతో మంచిగా, స్నేహపూర్వక స్వభావంతో ఉండేవాడు. దీంతో సౌందర్య జగదీష్ బాగా ఇష్టపడేవారు. ఇక సౌందర్య జగదీష్ సెక్యూరిటీ గార్డ్ గత నెలలో మరణించగా ఆయన అత్త 2 వారాల క్రితం చనిపోయారు. ఎన్నో సినిమాలను నిర్మించి మంచి పేరు గుర్తింపు సంపాదించుకున్న సౌందర్య జగదీష్ ఇలా ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం అందరినీ కలిచివేస్తోంది. ఆయన మృతి సినీ ఇండస్ట్రీకి తీరని లోటనే చెప్పాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.